ఊర్లోనే ఉప్పు నీళ్ళు ఊర్లోనే అన్ని ఊర్లోనే కొంచెం వెనకరా పెద్దయినా నువ్వు కొంచెం వెనకరా కొంచెం జరు ఏమ్మా బాగున్నారా ఇదిగో నీళ్ళు ఎక్కడికనా అవునమ్మా అసలు నీళ్ళు అనేది లేదు సార్ మాకు 3 సంవత్సరాల నీళ్ళే లేవు ఇక్కడ కాలువ బ్లాక్ అయింది కదా జరుగురా నువ్వు బ్లాక్ సార్ యాక్చువల్ కాలువ లేదు సార్ ఇది సార్ ఇది అంబేద్కర్ విగ్రహం సార్ అది మరి మోటార్లు పెట్టుకుంటారు ఇప్పుడు మీరు చివరిలో దేవస్థానం ఎన్ని రోజులు ఇట్లా అంటారు అప్పుడేనా సార్ మా బాధని అర్థం చేసుకోవాలి ఈయన ఇంజనీర్ అమ్మా ఈయన ఏం చెప్తారు విందాం ఒక నిమిషం వినండి మళ్ళీ చెప్పండి తప్పేం లేదు ఇప్పుడు ఉండేదానికి దీనికి సప్లై అయింది దానికి సప్లై అయింది ఏ నీళ్ళు అంటే చెరువు నీళ్ళు కొంచెం మాట్లాడారు చెరువు నీళ్ళు ఈ పెద్ద ట్యాంక్ కి సప్లై అయింది చిన్న ట్యాంక్ ఆర్డీటీ కాలనీకి సప్లై అయింది ఆ చెరువు నీళ్ళకి మాత్రమే వీటికి రాగలవు బోర్ నీళ్ళది అయితే లేదు మీకు కనెక్షన్ ఒకటి చెప్తాను ఎవరు అరవద్దండి ఎవరు మాట్లాడారు 2 నిమిషాలు వినండి ఇప్పుడు బోర్ నీళ్ళది అయితే మనం ఇంకో బోర్ ఐడెంటిఫై చేసాం దాని నుంచి కనెక్షన్ ఇస్తాం తాగునీళ్ళదంటే దానికి ఏంటి ధనాపురం దగ్గర నుంచి మనకు వచ్చేది 3 రోజులకు వస్తారు దాన్ని ఇప్పుడు పెంచలేము దాన్ని పెంచడానికి ఏం చేయాలంటే ధనాపురం నుంచి సపరేట్ కనెక్షన్ హాస్పిటల్ దాని నుంచి కాకుండా మన ఊరికి ఇక్కడ ఉండే 4 ఊర్లకి సపరేట్ కనెక్షన్ ప్రపోజల్ పెట్టాం సార్ బోర్ నీళ్ళది అయితే నేను అరేంజ్ చేపిస్తా ఒక బోర్ రెడీగా ఉంది బోర్ నీళ్ళది అయితే నేను అరేంజ్ చేపిస్తా ఇది కూడా ఎట్లా అంటే ముందు ఈ కనెక్షన్స్ దీని మీద ఎక్కడంటే అక్కడ హోల్స్ పెట్టుకున్నారు కదా ఆ దానిలోకి 3 ఇళ్లకు 5 ఇళ్లకు 3 ఇళ్లకి 5 ఇళ్లకి ట్యాపులు అంటే అరేంజ్ చేస్తారు కానీ ఎవరికి వచ్చినట్టు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు బొగ్గలు కొట్టుకుంటారంటే దానికని అక్కడి నుంచి తీసుకొచ్చే దానికి కనెక్షన్ ఇప్పిస్తాం చేపిస్తాం కొంచెం టైం పడుతుంది బోర్ నీళ్ళది అయితే నేను ఎమర్జెన్సీగా దాన్ని చూసి ఒక పాయింట్ సెలెక్ట్ చేస్తాను నేను అదే పంచాయతీ ట్యాంక్ చూద్దాం వదిలేడు సార్ ఒక్కొక్కరు ఏమ్మా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఏం చెప్పారమ్మా మీరు?
మాకు నీళ్ళదే ఇబ్బంది. ఇప్పుడు ట్యాంక్ నుంచి ఎన్ని దినాలు దొప్పుకొచ్చుకుంటారు. ఈ ట్యాంక్ నుంచి ఆ ట్యాంక్ ఫోన్లు ఇప్పుడు 5 లెవెల్ దొప్పుకొచ్చుకుంటారు. మెత్తగైన లేడ దొప్పుకొచ్చుకుంటారు. నీళ్ళు లేక ఇట్లే సత్తమా. ఉగాది పండుగ నుంచి అసలు నీళ్ళే లేదు. ఇప్పుడు ట్యాంక్ కింద సార్ మోటార్లు పెడతారు. మోటార్లు పెట్టి ఆడ పెడతారు నీళ్ళు. అసలు రా నీళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకుంటారమ్మా మీరు మామిడి వాడుకునే నీళ్ళు? అక్కడ కూడా ట్యాంక్ బంద్ అయింది కదా, ఇప్పుడు ఆడట్లేదు ఇస్తారు. ఇప్పుడు ఈ సార్ ఏం చెప్పినారమ్మా? ఎవరు సహకరించడం లేదు దీంట్లో. అసలు ఎవరైనా ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ దగ్గరకు వస్తారు, చేస్తామంటారు, తర్వాత ఎవరు చేయడం పట్టించుకోరు మమ్మల్ని. ఇక్కడ ఎవరు పట్టించుకోవడమే లేదు. ఈ పైప్ ఇట్లా కట్ అయ్యి ఎన్ని రోజులు అయిందమ్మా? 6 నెలలు సెక్రటరీ సార్ చెప్పినారు. సెక్రటరీ సార్ ఏమని చెప్పినారు చూసినా, అసలు చూసలేడు, ఇక్కడ రాలేదు కూడా సారు. సార్ ఎమ్మెల్యే ముందు చెప్తే సార్ ఏమన్నాడు? ఏ ఊరు ఏ ఊరు అమ్మది? మీ గేర్ ఏమిటి పేరమ్మా? సచివాలయానికి పంచాయతీకి డబ్బులు కట్టారంటే మా ఇంటింటికి కొడాయి సార్ కూడా ఏ సార్ బందా ఏ సార్ హలో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే అందరూ అరుచుకుంటే ఏమొస్తుంది కదా. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇప్పుడు మధుచారి గారు, మనం ఇప్పుడు వీళ్ళ కోరిక ఏమిట్రా అంటే కోడాయి కాకుండా దీంట్లో ఎక్కువ నీళ్ళు వస్తే పారుతాయని, నిజమేనా? మీరు మాట్లాడడం ఎక్కువసేపు మాట్లాడడం దీనికి నీళ్ళు వస్తే పడతాయి సార్. పై నుంచి దీనికి కనెక్షన్ ఉంది సార్. వచ్చిన దానికి ఇక్కడ ఎన్ని ఇళ్ళకి ఇండివిజువల్ అంటే ప్రైవేట్ ట్యాప్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 20 దాకా ఉన్నాయి సార్. వాళ్ళది ఇష్యూ సార్. పబ్లిక్ ట్యాప్లు ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్. దానిలో వాళ్ళకి ప్రైవేట్ ట్యాప్స్ ఉన్నంత వరకు వీళ్ళకి నీళ్ళు రావు సార్. దీని కనెక్షన్ కి నేనేమన్నా ఫస్ట్ ఇక్కడ కనెక్షన్స్ ఇక్కడ పెడదామని పెట్టినాం సార్. పెడితే దానికి పీకేసారు సార్. రాత్రి పీకేసారు. పెట్టిన కనెక్షన్ దీనికి ఎక్కించినా కానీ కిందికి వదలాలంటే పబ్లిక్ ట్యాప్లు ప్రైవేట్ ట్యాప్లు అనేది ఇష్యూ సార్. ప్రైవేట్ ట్యాప్లు తీసేసుకుని వాళ్ళు 5,000 కట్టిన వాళ్ళకి కావాల్సింది గ్రామ పంచాయతీ తరఫున డబ్బులు రిటర్న్ ఇప్పిద్దామని నేను అంటున్నాను. సెక్రటరీ నీళ్లకు సంబంధించిన ఇంజనీర్ అమ్మా. ఈయన చెప్పేది ఏంటంటే దీంట్లోకి నీళ్లు కావాలా అంటే ఆ ప్రైవేట్ ట్యాపులు పెట్టుకున్నారు కదా, ఎవరెవరో ఇంటింటికి లోపలికి పెట్టుకున్నారు కదా, వాళ్ళు కట్ చేస్తే తప్ప దీంట్లోకి ఎక్కువ నీళ్లు అని చెప్తాడు ఈయన. ఓకే, అలా చేస్తారా? దాని నుంచి కిందికి ఇవ్వాలి సార్. దాని నుంచి కిందికి ఇవ్వాలంటే కిందికి వీళ్ళు అడిగినట్టు ఎవరింటికాడ 3 ఇళ్ళకి 5 ఇళ్ళకి ఒక ట్యాప్ ఇవ్వాలంటే ఆ ఇండివిజువల్ ట్యాప్లు ఇండివిజువల్ ట్యాప్ తీసేస్తే 2 ఇళ్ళకి 3 5 ఇళ్ళకి ఒక ట్యాప్ ఇవ్వచ్చు సార్. ఇండివిజువల్ ట్యాప్లు ఉన్న వాళ్ళు మోటార్లు వేసుకోవడం వల్ల వీళ్ళు పబ్లిక్ ట్యాప్ ఉన్నప్పుడు నీళ్లు రావు సార్. అప్పుడు ఏమంటారు అంటే ఇండివిజువల్ ట్యాప్లు అన్ని కట్ చేసి అందరికీ పబ్లిక్ ట్యాప్లే ఇస్తాము, దానికి పంచాయతీ తరఫున చూసుకోండి అని చెప్పి సెక్రటరీ గారితో చెప్తున్నాను సార్. ఇప్పుడు నీళ్లు ఇప్పించగలం కానీ దీనికి వీళ్ళ లోకల్
సమస్య. ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ ట్యాబ్లు ఇవ్వడానికి ఒకసారి ట్రై చేశారు సార్. ఒక రోజు నైట్ వేసిపోతే మధ్యాహ్నం మార్నింగ్ కి పీకేశారు సార్. అంటే ఇక్కడే పట్టుకోండి అందరూ, ఇంకా కిందికి వద్దు అని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడికి రాబోయే పని లేదు, ఇక్కడ పబ్లిక్ ట్యాబ్లు అరేంజ్ చేస్తాము, ఇక్కడే పట్టుకోండి అని ఒక 8 ట్యాబ్లు ఇచ్చాము సార్. మీకు ఇందాక ఫోటో చూపించాను సార్ ఆ విధంగా. కానీ అది ఇండివిజువల్ మేము జలానాలు కట్టినాము అని ఒక 20 మంది ఉన్నారు సార్, వాళ్ళతో ఇష్యూ అది సరే, దీనికి పరిష్కారం ఏమ్మా? ట్యాంక్కే ఉండాలా? ట్యాంక్కే ఉండాలా? కావాలి సార్ నీళ్ళు. మా ఇంట్లో వాళ్ళు ముసలి చేసుకోలేము సార్. ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ తీసుకుని ట్యాప్ పెట్టారు. అక్కడ పెట్టామని మీరు అంటారు. నేను ఇక్కడ ఏ ఏరియాలోనే కదా ఉండేది, వేరే ఏరియాలో ఆడ వేరే పంచాయత్ సెక్రటరీ గతంలో మేము వాడుకునే నీళ్లు ఈ ట్యాంక్ ఎక్కిస్తామంటే మీరు వద్దన్నారు. తర్వాత మీరు మంచి నీళ్లకు బాగా అలవాటు పడినారు కాబట్టి 4 రోజులకు ఒకసారి వచ్చినా పర్వాలేదు, మాకు ఈ ట్యాంక్ నింపండి అని చెప్పినారు. తర్వాత నీళ్లు ఉన్నమ్మా, అందరికీ నీళ్లు సరిపోలేదు కాబట్టి మేము ఇక్కడే కుళాయిలు అక్కడ గర్జప్ప గుడి దగ్గర మాదిరి ఇక్కడ పెడతామంటే మీరు ఎవరు ఒప్పుకోలేదు. పొద్దున్నే పింకేసినారు. అది అందరికీ తెలుసు. సరే ఒక మాట అక్కడ వాడుకునే నీళ్లు సప్లై చేస్తాము, ఈ మంచి నీళ్లు సప్లై చేస్తాము, కానీ దీనికి మాత్రమే కుళాయిలు పెడతాము, ఒప్పుకుంటారా? దీనికే కుళాయిలు పెట్టాలని ఒప్పుకుంటాం సార్. మాకు కుళాయిలే కావాలి. ఏం చేస్తాం? వీళ్ళు కుళాయిలు ఖచ్చితంగా ఇక్కడే ఏర్పాటు చేస్తాం. అడిగినా సార్, నేను మీకు తెలియకపోవచ్చు, మేము అడిగినాం. కట్టించి మీకు మీకు నమస్కారం చేసుకుంటాం. రోజల్లా నీరు బేగల మీకు రోజు లేట్ అయిపోతుంది, చీకటి పడింది. రెండు చూస్తానమ్మా, ఇద్దరు రెండు వస్తా. ముందు